హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, ఎస్ఆర్ నగర్లో అయితే మేకప్ అకాడమీ స్టూడియో అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. అది వచ్చేసి యూఎస్ మేకప్ అకాడమీ అనమాట. రమా మేడం గారు అయితే కొత్తగా అయితే ఎస్ఆర్ నగర్లో మేకప్ అకాడమీ అయితే ఓపెన్ చేశారన్నమాట. అందులో భాగంగానే ఒక ఫ్రీ సెమినార్ అయితే అటెండ్ చేశారు. ఆ సెమినార్కి అయితే మేమందరం అయితే అటెండ్ అయ్యామన్నమాట. చాలా బాగా చెప్పారు మేడం వచ్చేసి. అసలు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా తప్పకుండా ఈ అకాడమీని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు నెంబర్ కావాలంటే కూడా నేను తప్పకుండా మెసేజ్ చేస్తాను. ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా మీకైతే నేనైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో ఏంటి అంటే మేకప్ ఆర్టిస్టులు అందరు ఇలా ఒకే దగ్గర ఇలా గ్యాదర్ అయితే చాలా విషయాలు అయితే తెలుస్తాయి అన్నమాట. మాకైతే చాలా విషయాలు అయితే తెలుస్తాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అందరి టాలెంట్లు ఒకే దగ్గరికి వచ్చినప్పుడు మన ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది అనమాట. అవకాశాలు అనేవి అవే మనని వెతుక్కుంటూ వస్తాయి. అవి అయితే చాలా బాగా చెప్పారు ప్రియా మేడం అయితే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ప్రియా మేడం. మేడంని కలవడం వల్ల మేడం వల్ల చాలా విశేషాలు అయితే తెలిసాయి అనమాట. మాకైతే కొంచెం ఇంప్రెషన్గా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. మొత్తం మీరైతే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి మేడం మేకప్ ఎలా వేశారు, శారీ డ్రాపింగ్ ఎలా చేశారు, ఏ స్టైల్ ఎలా చేశారు అన్నది నేను పార్ట్ 1గా పెడుతూ ఉంటాను అనమాట వీడియోస్ అయితే. ఎందుకంటే చాలా లెంతీగా ఉంటుంది. ఫస్ట్ నుండి ఆల్మోస్ట్ వీడియో మొత్తం తీశాను. సెమినార్ అటెండ్ అవ్వని వాళ్ళు కూడా మొత్తం వీడియో చూసేయచ్చు అనమాట. మీకు క్లియర్గా నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. 1 by 1 అయితే పెడతాను. తప్పకుండా వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వను. మేడం మాట్లాడారు, అదైతే స్పీచ్ అయితే వినండి. అదే పని నాకు వచ్చి నేను దాంట్లోనే పోతా అంటే అవకాశం ఉంటుంది. లేని రోజు మనం చాలా డల్ అయిపోతాం. ఇప్పుడు ఈ కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు కాంపిటీషన్ పెట్టుకోవాలి అంటే ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉండాలి. ఆ మేడం ఫ్యాషన్ డిజైనర్, మేకప్ పని చేసి రకరకాల డిజైన్స్ ఉన్నాయి, ముందు లైక్ ఉంటాను. సో ఫ్యాషన్ డిజైనర్ అయ్యి ఉండి మళ్ళీ మేకప్ నేర్చుకుని సరిపోతారంటే మన మెహందీ కూడా వస్తుంది. సో తను మెహందీకి వచ్చేది ఎక్స్పర్ట్ అయిపోదామని కాదు, మినిమం నాలెడ్జ్ ఉంటే ఈవెంట్లో మన వర్క్ వచ్చినప్పుడు మనం కూడా కాస్త తర్వాత మెహందీకి వచ్చినప్పుడు మళ్ళీ ఇలానే మాట్లాడి మొత్తం తనకి కూర్చోవాలని కాదు. ఎవరైనా రాలేకపోయినా, ఎవరైనా సడన్ గా హ్యాండ్ ఇచ్చినా, లేదంటే మెంబర్స్ కొంచెం ఎక్కువైనా సరే రాదు అని చేతులు ఎత్తేయకుండా నాకు కొంచెం నేను కాసేపు వేస్తాను. అందరికీ ఫాలో ఉన్నారు ఎవరైనా ఎంత ఐడియా ఎంత ఉండకున్నారు 150-200 మెంబర్స్ తో ఐడి స్టార్ట్ అయ్యాడు. 150 మంది కూడా నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరూ ఎవరు తెలియదు నేను. సో 1.5-2 years లో మినిమం 40 to 50 lakhs సంపాదించుకున్నాను. ఓన్లీ నేను ఈ బ్యూటీ ఫీల్డ్కి వచ్చాక రజనీ గారు మా ఇంటికి బోర్డు ఉంటుందా, నరి మేడం నాకు బోర్డు ఉందా, కనీసం ఆఫీస్ ఉందా, కనీసం ఇంటీరియర్ ఉందా, నా టేబుల్ ఎక్కడ ఉంటుంది, మెయిన్ డోర్ దగ్గర ఉంటుంది నా టేబుల్. మనం ఇంట్లోకి వెళ్తుంటే మెయిన్ డోర్ ఉంటుందా, అదే నా టేబుల్. ఇంకా నాకున్న స్టాండ్ కూడా జస్ట్ 3000 రూపీస్ స్టాండ్ అంతే. జీరో ఇన్వెస్ట్మెంట్ నాది. ఇది అందరూ మా ఇంటికి వచ్చేటప్పుడు కూడా బోర్డు ఎక్స్పెక్ట్ చేస్తారు. పిఎస్ అకాడమీ అంటే అబ్బాయి ఎంత ఉండదు, ఏమీ ఉండదు. హాల్లోనే క్లాస్ చెప్తారు, హాల్లోనే కూర్చుంటారు, హాల్లోనే కూర్చుంటారు. అంటే ఏంటంటే బ్యూటీ ఫీల్డ్ సక్సెస్ అవ్వడానికి షాప్ అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఇలాంటి అకాడమీస్ అసలే అవసరం లేదు. ఓన్లీ మనకి కమ్యూనికేషన్ ఉంటుంది. ఇంత పెద్ద ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాము, నా ఫ్రెండ్ ఎవరు చెప్పొచ్చు, ఇంత పెద్ద అకాడమీ పెట్టుకుంటే రెంట్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం సిక్ అయితే పరిస్థితి ఏంటి? ఈరోజు బాగున్నాము, రేపు ఏదో సడన్గా ఏదో 30+ కాబట్టి వస్తాయి, రకరకాలు వస్తాయి. ఏదైనా వచ్చినప్పుడు 20 lakhs పెట్టితే ఈ మేడం 10 lakhsకి ఉంటుంది వచ్చి. నేను 20 పెట్టినాక నిన్ననే అంటే నిన్నైతే ఏముంది, మొన్నైతే ఏముంది, సెకండ్ హ్యాండ్ ఆ 10 lakhs లాసే కదా. సో బ్యూటీ ఫీల్డ్లో ఎవరి దగ్గర అయితే మనీ లేవో, అంటే మీ దగ్గర ఫ్యామిలీ దగ్గర అడగట్లేదు, ఫ్యామిలీలో అందరికీ ఒక ఎకరాల పొలాలు ఉన్నాయి, ల్యాండ్స్ అది వేరే విషయం. మీ దగ్గర ఎవరి దగ్గర పర్సనల్గా మనీ లేదో, లేని వాళ్ళు సోషల్ మీడియాని సపోర్ట్ తీసుకోండి. మనీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, కానీ మీ ఇన్వెస్ట్మెంట్ రాదు, ఎప్పటికీ రాదు. అది కోడిన బాగా అక్కడ అందుకే పోతూ ఉంటుంది. మీరు ఇప్పుడు అన్ని అకాడమీస్ చూసి ఆ వీడియోస్ చూసి అబ్బాయి ఎన్ని లక్షలు సంపాదించుకుంటారు, ఏమీ ఉండదు మేడం, అంత గొప్ప ఏమీ ఉండదు. అకాడమీ నిద్ర కూడా పట్టదు ప్రజెంట్.
ఆ మేడమే 120 పెట్టింది, ఆ మేడమే మళ్ళీ 1 lakh పెట్టింది, ఆ మేడమే మళ్ళీ 70 పెట్టింది, 50 పెట్టింది, 30 పెట్టింది. ఎక్కడ 2 lakhs, ఎక్కడ 30,000? ఏంటి అక్కడ పరిస్థితి? కాంపిటీషన్ పెరిగింది, మినిమం రెంట్ వెళ్ళట్లేదు, మెయింటెనెన్స్ వెళ్ళట్లేదు, తెచ్చిన డబ్బులకి ఇంట్రెస్ట్ కూడా కట్టే పరిస్థితులు లేదు. చూపిస్తాను 30 తర్వాత ఏమవుతుంది? సో అట్లా ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలా లాస్ అవుతుంది. సో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. ఇంకా చెప్పాలి కమిషన్ బేస్ అని చెప్పేసి ఆడతా పాడతా ప్రతి సెమినార్కి వెళ్ళండి. ఇక్కడ ఇన్ని మంది ఉన్నారు కదా, 50 మంది ఫాలోవర్స్ పెరగాలి, మెహందీ ఆర్టిస్ట్ కాంటాక్ట్ నెంబర్ దొరకాలి, శారీ డ్రైవింగ్ కాంటాక్ట్ నెంబర్ దొరకాలి, అన్ని కాంటాక్ట్స్ నెంబర్స్ దొరకాలి. ఇది ఈ రోజు రేపు మళ్ళీ ఇంకొక సెమినార్ ఎక్కడ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ సేమ్. అంటే మనం తిరగడం చాలా ఈజీ, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది కంప్లీట్లీ డ్రాప్. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ప్లే వెళ్తున్నాను, చాలా బ్రహ్మాండం ఉంది. సో అందరికీ ఇన్స్టాగ్రామ్ అనట్లేదు, ఫ్రెండ్స్కి చేసేసుకోండి. వాళ్ళకి వచ్చిన వర్క్ని మీరు చూపించుకుంటూ వాళ్ళకి తోడుగా వెళ్ళండి, చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే 20-30% ఎంతో తీసేస్తుంది. సో ఇది నా బెస్ట్ సజెషన్ మేడం. ఎవరైనా ఫ్యూచర్లో అకాడమీ పెట్టాలనుకున్నా, పార్లర్ పెద్దగా పెట్టాలి, లగ్జరీలో మొత్తం పెట్టాలి అనుకుని పెట్టాలి. పెట్టింది వెనక్కి వచ్చే రోజులు లేవు. ప్రజెంట్ పెట్టిన వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతుంది. అది టాలెంట్ లేక కాదు, కాంపిటీషన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు ఎస్ఆర్ నగర్లో, అంటే మనం ఉన్నది ఎస్ఆర్ నగర్ అనమాట, ఎస్ఆర్ నగర్లో యూఎస్ మేకప్ అకాడమీ 2nd బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ఫౌండర్ అయిన రమ్మ మేడం గారు ఫ్రీ బ్రైడల్ సెమినార్ని కండక్ట్ చేస్తున్నారు. అంతేనా? మేకప్ ఒకటేనా? ఈ 3 చాలా క్లియర్గా చూపించబోతున్నారు. సో మీ అందరూ వచ్చారు, మీ సపోర్ట్ వల్ల ఇవాళ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇట్లా ఫ్రీ అవకాశం ఇచ్చిన రమ్మ మేడం గారికి ఒక్కసారి క్లాప్స్ కొట్టి ఇన్వైట్ చేస్తాను. సో మన యువర్స్ బ్యూటీ మేకప్ అకాడమీ ఓపెనింగ్ సందర్భంగా చేస్తున్న ఈ సెమినార్ వచ్చేసి మీరందరూ సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మనమైతే వర్క్ చాలా లేట్ అయిపోయింది, స్టార్ట్ అయితే చేసేద్దాము.